ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీద వీడియో చేయమని మన ఫాలోవర్స్‌లో ఒకరు కమెంట్ చేశారు. ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసే కొద్దీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవే ఎప్‌స్టీన్ ఫైల్స్. ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఒక సింగిల్ ఫైల్ కాదు. ఇవి 6 మిలియన్ పేజెస్. ఇందులో ఇమేజెస్, వీడియోస్, విట్‌నెస్ ప్రూఫ్స్, కోర్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. వీటిలో కొన్ని డిసెంబర్ 19, 2025లో రిలీజ్ చేశారు. ఇంకొన్ని జాన్యురీ 30, 2026లో రిలీజ్ చేశారు. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి తెలియాలంటే ముందు మనకు ఆ ఎప్‌స్టీన్ అనే పర్సన్ ఎవరో తెలియాలి. జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికన్ బిలియనియర్ ఫినాన్షియర్. అండర్ ఏజ్ మైనర్ గర్ల్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతను ఇనీషియల్‌గా బిలియనీర్స్‌కి ట్యాక్స్ అండ్ ఎస్టేట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసేవాడు. ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ వాళ్ళు పోయిన డబ్బుని రికవర్ చేసి ఇచ్చేవారు. అలా మెల్లిగా ఎప్‌స్టీన్ కూడా రిచ్ అయిపోయాడు. ఎంతంటే 2 ప్రైవేట్ ఐలాండ్స్‌ని ఓన్ చేసుకునేంత రిచ్. ఎప్‌స్టీన్‌కి లా తెలుసు. డబ్బు ఎలా వర్క్ అవుతుందో తెలుసు. క్లయింట్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. దానికోసం క్రేజీ పార్టీస్ ఇస్తూ ఉండేవాడు. అందరికీ తెలుసు ఎప్‌స్టీన్ పార్టీస్‌లో డ్రింక్స్ అండ్ డ్రగ్స్‌తో పాటు అమ్మాయిలు కూడా ఉంటారని. సో అందరూ జాయిన్ అయ్యేవారు. కానీ ఎప్‌స్టీన్‌కి బాగా తెలుసు డబ్బున్న వాళ్ళతో డీల్ చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని. దానికోసం తన ప్రతి ప్రాపర్టీలోని హిడెన్ కెమెరాస్‌ని ప్లేస్ చేసి ఉంచాడు. ఆ వీడియోస్‌ని ఒక కాంపాక్ట్ డిస్క్‌లో పెట్టి ఆ డిస్క్ పైన తన చేత్తో ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అనే లేబుల్స్ రాసి తన సేఫ్‌లో దాచి ఉంచేవాడు. అతని సోషల్ నెట్వర్క్ కూడా చాలా పెద్దది. అందులో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎప్‌స్టీన్‌కి బిల్ గేట్స్, ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్స్ ఉన్నాయి. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో నరేంద్ర మోడీ గారి పేరు కూడా వినిపిస్తుంది. కానీ పేరు మెన్షన్ అయ్యి ఉందంటే దాని అర్థం వాళ్ళు క్రైమ్ చేశారని కాదు. ఎప్‌స్టీన్ 2008లో జైలుకి వెళ్ళాడు. కానీ అది ఫుల్ జైలు కాదు. డే టైమ్ బయటికి అలౌ చేసేవారు. ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే జైల్లో ఉండేవాడు. పవర్ అండ్ మనీ వల్ల రియల్ పనిష్మెంట్‌ని తప్పించుకున్నాడు. అందుకే దీన్ని స్వీట్ హార్ట్ డీల్ అని కూడా పిలుస్తారు. 2019లో మళ్ళీ సెకండ్ టైం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఈసారి సీరియస్ కేసు అయింది. జైల్లో ట్రయల్ జరగకుండానే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ ఈ సూసైడ్ వెనుక చాలా అనుమానాలున్నాయి. ఎప్‌స్టీన్ చేసిన క్రైమ్స్ రూమర్స్ కాదు. కోర్టులో ప్రూవ్ అయిన ఫ్యాక్ట్స్. ఆ క్రైమ్స్ ఏంటి? ఆ నిజాలేంటి? ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి కంప్లీట్‌గా తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.